బేసిక్‌గా నిజం మాట్లాడుకోవాలంటే, స్థలాల కొనుగోళ్ళ దగ్గర కుంభకోణం జరిగింది. బట్ దాన్ని ఎవడు ప్రూవ్ చేయలేడు. ఎందుకు అంటే, ఎమ్మెల్యేలు ఆవురావురమంటా ఉన్నారు. జగన్ ఇప్పుడు ఇసకో, మద్యం ఇట్లాంటివి ఇప్పుడు తినడానికి అవకాశాలు ఇచ్చినట్టు అప్పుడు ఇవ్వలేదు. దాంతో ఈ జగనన్న కాలనీలకు సంబంధించి ఒక నియోజకవర్గ పరిధిలో ఒక 4, 5 చోట్ల కాలనీలు గ్యారంటీగా ఉంటాయి. ఊళ్ళల్లో కదా లెక్క అక్కడ. ఒక నియోజకవర్గ పరిధిలో కొన్ని చోట్ల ఒకటే ఉండొచ్చు. కొన్ని చోట్ల 4, 5 కాలనీలు ఏర్పడొచ్చు. ఒక్కొక్క కాలనీకి కనీసం 20 ఎకరాల నుంచి 50, 70, 100 ఎకరాలు కూడా అవసరం అవుతుంది. అక్కడ ఏం చేశారు? ప్రభుత్వ స్థలాలు కూడా ఇచ్చారనుకుంటా కదా అప్పుడు. అదే ప్రభుత్వ స్థలాలు అంటే లోకల్ ఎమ్మెల్యేలకు అప్పచెప్పేటప్పటికి ఎమ్మెల్యేలు దీంట్లో మాక్సిమం ప్రభుత్వ స్థలాల పక్కన ప్రైవేట్ స్థలాలు కూడా తీసుకున్నారు అప్పుడు మాక్సిమం. దాంట్లో ఏం చేశారు అంటే ఇప్పుడు మనకి భూ సేకరణ చట్టం ప్రకారం 1 ఎకరాకి 3 times రేట్ ఇస్తారు కదా. అక్కడ ఒక ఫర్ ఎగ్జాంపుల్ 1 ఎకరం కనుక 20 లక్షలు ఉందనుకోండి, వీళ్ళు 50 లక్షలు రాయించి దానికి 3 times అంటే ₹1,50,00,000 చెప్పుని తీసుకోవడం. అయితే ఆ సదరు వ్యక్తికి 50 లక్షలు ఇచ్చారు. వాళ్ళకి 20 లక్షల రూపాయలతో పోల్చుకుంటే 50 లక్షలు బెటరే కదా. ఆ కాన్సెప్ట్తో వాళ్ళు సంతృప్తి పడ్డారు, ఇటు వీళ్ళు సంతృప్తి పడ్డారు. ప్రభుత్వానికి అది భారం అయింది. భారం అనే కంటే కూడా అది ఏ ప్రభుత్వాలని ఇప్పుడు తింటున్నా అట్లాగే ఉంది. కాబట్టి అది కుంభకోణమే, కానీ దాన్ని వీళ్ళు ప్రూవ్ చేయలేరు ఆ విషయంలో, నో డౌట్. ఎందుకంటే వాళ్ళు కంప్లైంట్ ఇవ్వాలా మాకు ఇవ్వలేదు అని చెప్పి.